రోజుల్లో జుట్టు సమస్య కూడా అందరిలో సాధారణమైంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి, జన్యుపరమైన సమస్యలు, పోషకాహార లోపం ఇలా కొన్ని రకాల సమస్యల వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే జుట్టు పెరగడమే కాకుండా మందంగా, అందంగా కనపడాలి అంటే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే జుట్టు సమస్యలను అరికట్టవచ్చు. మరి ఆ చిట్కాలేంటి అనేది మనమిప్పుడు తెలుసుకుందాం. మెంతి విత్తనాలు. మెంతి విత్తనాలను చాలా సంవత్సరాల నుండి జుట్టు రాలడాన్ని మరియు ఒత్తైన జుట్టును పొందుటకుగాను వాడుతున్నారు. అయితే 2 చెంచాల మెంతి విత్తనాలను తీసుకుని 7 నుండి 8 గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తరువాత వాటిని పేస్ట్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు తలపై చర్మానికి పూసి కనీసం 30 నిమిషాల వరకైనా వేచి ఉండి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వలన జుట్టుకు కావలసిన పోషకాలు అందించబడి జుట్టు ఒత్తుగా మారుతుంది. ఆవకాడో. ఆవకాడో వాడకం వలన జుట్టు ఒత్తుగా మారుతుంది. అయితే దంచిన ఆవకాడో మరియు అరటిపండును కలిపి తలపై మసాజ్ చేసి ఇలా ఆ మిశ్రమాన్ని అరగంట పాటు చర్మంపై వదిలివేయాలి. ఎందుకంటే ఈ అరగంటలో ఈ మిశ్రమంలో ఉండే పోషకాలన్నీ తలపై చర్మం గ్రహించుకుంటుంది. అరగంట తరువాత జుట్టుని శుభ్రపరుచుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది. నారింజ పండు. నారింజ పండు జిడ్డుగా ఉండే తలపై చర్మం మరియు చుండ్రుతో వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దీని వాడకం వలన జుట్టు కూడా ఒత్తుగా మారుతుంది. అయితే నారింజ పండు తొక్కలను తీసుకొని మెత్తగా దంచి గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన గుజ్జును వారానికి ఒకసారి తలపై ప్యాక్లాగా వాడడం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. టొమాటో. 1 చెంచా ఎండిన టమాటోను తీసుకొని మరియు వీటిని 2 చెంచాల కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమం చల్లబరిచిన తరువాత రోజూ పడుకోవడానికి ముందుగా తలపై మసాజ్ చేసుకుని తరువాత ఉదయాన ఎప్పటిలాగానే షాంపూతో కడిగివేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఈ చిట్కాలను పాటిస్తూ మీ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేసుకోండి.